వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను నేర్చుకోబోతున్నాం అంటే స్ట్రింగ్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, ఆల్రెడీ మీకు స్ట్రింగ్స్ అంటే ఏంటో తెలుసు, బట్ చిన్నగా అలా రివైజ్ చేసి స్ట్రింగ్స్ అంటే ఏంటో నేర్చుకుందాం అనమాట. అలాగే దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఉండే వాల్యూస్ కానీ సంథింగ్ ఎలా అప్డేట్ చేయాలి అవన్నీ చూద్దాం. అండ్ ఈ వీడియో ఓన్లీ స్ట్రింగ్స్ బేసిక్స్ అనమాట. సో చూద్దాం. ఓకే, సో ఓవరాల్గా చూద్దాము. సో నెక్స్ట్ వీడియోలో ఒక 2-3 పార్ట్స్ అనే స్ట్రింగ్స్ గురించి చెప్పుకొని తర్వాత మనమైతే నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్దాము. ఓకే, సో మనమైతే ఆన్లైన్ కంపల్సరీ ఓపెన్ చేసుకుందాం. ఇంకా మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో వరకు నచ్చితే అలాగే వేసేసుకోండి. ఇప్పుడు మనమైతే దీన్ని అయితే క్లియర్ చేసుకుందాం. ఇంకా సైట్ అనేది కొంచెం లోడ్ అవుతుంది. ఓకే, లోడ్ అయిపోయింది. ఓకే యా, సో జూమ్ చేసుకొని మనమైతే మొదలు పెడదాం. ఫస్ట్ దీనికి సంబంధించి ఏమైనా థియరీ ఉందేమో చదివేద్దాం, మనం చూద్దాం. ఓకే, సో థియరీ అని పారిపోకండి, చూద్దాం. స్ట్రింగ్స్ ఇన్ జావా ఆల్రెడీ మీకు ఎలా క్రియేట్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు, బట్ చిన్న అంతే. సో ఇన్ జావా ఏ స్ట్రింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ దట్ రిప్రజెంట్స్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇట్స్ నాట్ ఎ ప్రిమిటివ్ డేటా టైప్. అది ప్రిమిటివ్ డేటా టైప్ కాదనమాట. సో దీని గురించి వదిలేసేయండి. సో స్ట్రింగ్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనేది దాన్ని వదిలేసేయండి. బట్ స్ట్రింగ్ అంటే ఏంటి? బేసిక్గా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సీక్వెన్స్ అంటే ఒకదాని తర్వాత లెటర్స్ ఉంటాయన్నమాట. అంటే క్యారెక్టర్స్ కూడా అనొచ్చు మనం దాన్ని. ఓకే, క్యారెక్టర్స్ ఒకదాని తర్వాత ఒకటి. సో ఇప్పుడు మనం చూసుకున్నామంటే లైక్ ఇప్పుడు సీక్వెన్స్ అంటే ఏంటి? ఒకదాని తర్వాత ఒకటి. సో ఇప్పుడు నేను ఇక్కడ కే పెట్టాను, తర్వాత ఈ వచ్చింది, తర్వాత అలాగే ఎన్ వస్తుంది. ఇది ఒకదాని తర్వాత సీక్వెన్స్లో వెళ్తుంది. సో దీన్ని మనం స్ట్రింగ్ అనొచ్చు. ఓకే, దీన్ని మనం స్ట్రింగ్ అనొచ్చు అలా. సో అదే అంటున్నాడు, రిప్రజెంట్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఇట్స్ నాట్ ఎ ప్రిమిటివ్ టైప్. ఇది ప్రిమిటివ్ డేటా టైప్ కాదు. ఓకే, ఇది ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే, సో అది మైండ్లో పెట్టుకోండి. సో దాని గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం తర్వాత. సో ఇన్స్టీడ్ ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ ఫైనల్ క్లాస్ డిఫైన్డ్ ఇన్ java.lang.package. సో ఇదంతా వదిలేసేయండి. బట్ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఓవరాల్గా మనం ఇప్పుడు స్కానర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు స్కానర్ మనకు స్కానర్ అనేది మనం యూటిల్ ప్యాకేజ్లోంచి మనం అయితే తీసుకుంటాం కదా స్కానర్. మనకు తెలుసు, ఇప్పుడు మనకి నేను చూపిస్తాను ఒకసారి. సో మనకి స్కానర్ కావాలంటే ఏం చేస్తాం మనము? ఇలా ఇంపోర్ట్ java.util.star కానీ లేకపోతే స్కానర్ కానీ అలా పెడతాం కదా. సో అలాగే ఈ స్ట్రింగ్ అనేది ఆల్రెడీ ఒక ప్యాకేజ్లో ఉంది, దాన్ని మనం పిలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఈ java.lang.star అనే ప్యాకేజ్లో ఉంది. సో స్టార్ అంటే ఏంటి? ఈ ల్యాంగ్ అనే ప్యాకేజ్లో మొత్తం అని నేను యాక్సెస్ చేసుకుంటానని అర్థం. ఓకే, ఈ ల్యాంగ్ అనే ప్యాకేజ్లో ఆల్రెడీ స్ట్రింగ్ అనేది ఉందన్నమాట. ఇది మనం సపరేట్గా ఇలా మనం పిలవాల్సిన అవసరం లేదు. దీన్ని మనం తీసేయచ్చు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఆటోమేటిక్గా దీన్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో java.lang. ఈ ప్యాకేజ్లో java.lang ప్యాకేజ్లో ఉందంట ఈ స్ట్రింగ్ అనేది. సో అంతకుమించి ఇంకా మనకు అవసరం లేదు. సో హౌ టు క్రియేట్ స్ట్రింగ్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. యూ కెన్ క్రియేట్ స్ట్రింగ్ యూజ్ ఆబ్జెక్ట్ ఇన్ 2 ways. సో 2 waysలో చేయొచ్చు అంట. ఒకటి స్ట్రింగ్ లెటరల్, ఇలాగా ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో స్ట్రింగ్ str1 = hello, ఇది మనకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు మనకి. సో ఆల్రెడీ మనం డేటా టైప్స్ అనే వీడియోలో నేను అయితే చూపించాను ఓవరాల్గా. సో స్ట్రింగ్కి ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి, మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ కూడా ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కూడా ఎస్ అనేది స్మాల్ క్యాపిటల్లోనే ఇచ్చా, స్మాల్లో ఇస్తే మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఏం చేస్తాము? స్ట్రింగ్ డేటా టైప్ రాసాము, ఒక వేరియబుల్ తీసుకుందాం, లైక్ str తీసుకుందాం. సో str = డబుల్ కోట్స్లో రాయాలి, డబుల్ కోట్స్లోనే రాయాలి, సింగిల్ కోట్స్లో రాయకూడదు. నేను చూపిస్తాను సింగిల్ కోట్స్లో రాసిన ఏమవుతుందో చూపిస్తాను మీకు. సో ఇలా రాస్తాము. సో ఇలా రాసి మనం రన్ చేసామనుకో మనకేం ఎర్రర్ రాదు, బేసిక్గా ఎర్రర్ రాదు. అదే నేను ఇక్కడ సింగిల్ కోట్స్లో రాశాను అనుకో, ఏదో ఒకటి సింగిల్ కోట్స్లో రాస్తాను అనుకో, ఇక్కడ లైక్ ఇలా సింగిల్ కోట్స్లో రాశాను, కెంజోన్ పెట్టి లైక్ రన్ కొట్టానంటే నాకు ఎర్రర్ వచ్చింది. సో ఎందుకు ఎర్రర్? సింగిల్ కోట్స్ అనేది నువ్వు క్యారెక్టర్స్ డేటా టైప్ మాత్రమే ఉపయోగించాలి, లైక్ క్యార్ అనే డేటా టైప్కి. సో ఇప్పుడు కూడా మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు? సో క్యారెక్టర్ డేటా టైప్కి నువ్వు సింగిల్ వాల్యూ ఇవ్వాలి. సో ఇలా మీరైతే మల్టిపుల్ ఇట్లా స్ట్రింగ్కి ఇచ్చినట్లు ఇవ్వకూడదు అనమాట. సో స్ట్రింగ్ మాదిరి ఇలా ఇవ్వకూడదు. సో ఓన్లీ ఒక్క లెటర్ మాత్రమే ఉండాలి, అది మైండ్లో పెట్టుకోండి. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట. ఇవి ఆల్రెడీ మీకు ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు నాకు ఏం ఎర్రర్ ఇవ్వలేదు, అది మైండ్లో పెట్టుకోండి. సో మనం ఇప్పుడు స్ట్రింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో string, సో స్ట్రింగ్ str = సో ప్రతిసారి వర్డ్స్ మారుస్తున్నాను, మీరైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో హలో వరల్డ్ అనేది మనమైతే ఫైనల్గా పెట్టేద్దాం. సో ఇది ఒక వే, ఇలా మనం క్రియేట్ చేయొచ్చు ఒక విధంగా.
దీన్ని ఏమంటారు, స్ట్రింగ్ లిటరల్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది స్ట్రింగ్ లిటరల్. సో దీన్ని మనం ఏమంటారంటే స్ట్రింగ్ లిటరల్ అంటారు. సో లిటరల్ అంటే ఏంటంటే ఈ లోపల ఉండే స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ లిటరల్, దీన్ని లిటరల్ అంటారు. ఓకే, దాని మీద అయితే కన్ఫ్యూజ్ అవ్వండి. స్ట్రింగ్ లిటరల్ అంటే అది మళ్ళీ లిటరల్ అనేది మళ్ళీ వేరే వర్డ్ అయిపోతుందేమో అనుకుంటారు. సో స్ట్రింగ్ లిటరల్ అంటే ఏంటంటే బేసిక్గా ఇది ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది, దీన్ని లిటరల్ అంటారు అంతే. ఓకే, దిస్ ఈజ్ మోస్ట్ కామన్ అండ్ మెమొరీ ఎఫిషియంట్ వే ద JVM స్టోర్స్ లిటరల్స్ ఇన్ ఏ స్పెషల్ మెమొరీ ఏరియా కాల్డ్ స్ట్రింగ్ కాన్స్టెంటబుల్. సో దీని గురించి కూడా మనం అయితే తర్వాత మాట్లాడుకుందాం. స్ట్రింగ్ కాన్స్టెంటబుల్ అంటే ఏంటో తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అండ్ ఇదంతా వద్దు మనకు. ఓకే, ఇదంతా వద్దు. సో ఇంత మనకు వద్దు. సో క్రియేట్ చేసేది మనం అయితే నేర్చుకుందాం. సో ఇంకొక వే ఏంటంటే యూజింగ్ న్యూ కీవర్డ్. ఇప్పుడు మనం అరే ఎలా క్రియేట్ చేసాం, సేమ్ అలాగే. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం అది చేస్తాం. సో స్ట్రింగ్ అని రాస్తాం, str2 ఇది వేరియబుల్ నేమ్, మనకి ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. అండ్ న్యూ, సో ఇక్కడ స్ట్రింగ్ అని పెట్టేసి దీని లోపల ప్యారాన్ ఓపెన్ చేసి ఇదనమాట, ఇది ఒక వే. సో అది కూడా చేద్దాం. సో స్ట్రింగ్ సేమ్ దాని మాదిరే. సో ఇక్కడ నేనైతే మారుస్తున్నాను వేరియబుల్ నేమ్ అనేది str1 = న్యూ స్ట్రింగ్. దీని లోపల మనమైతే డబల్ కోట్స్ ఇచ్చి ఇక్కడ రాస్తాం. సో బేసిక్గా దీన్ని అయితే ఎవరు యూజ్ చేయరు, తక్కువ యూజ్ చేస్తారు దీన్ని. నేనైతే యూజ్ చేయలేదు. సో బేసిక్గా దీన్ని యూజ్ చేయలేదు, బట్ యూజ్ కేసెస్ అయితే ఉన్నాయి. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో, ఏది ఎప్పుడు ఉపయోగించాలి అనేది కూడా. సో ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది స్ట్రింగ్ పూల్ అని. సో తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు దీని లోపల ఏం రాద్దాం. సో దీని లోపల హలో అని రాద్దాం ప్రస్తుతానికి. ఓకే, డబల్ రాలేదు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు రన్ చేస్తే నాకేం ఎర్రర్ అయితే ఇవ్వదు. ఓకే, సెమీకోలన్ పెట్టలేదు. సో సెమీకోలన్ పెట్టలేదు, నాకేం ఎర్రర్ ఇవ్వలేదు. ఓకే, సో అది బేసిక్గా. సో దీన్ని ప్రింట్ చేయాలంటే నార్మల్ ఏంటి లేదు, SYSTM. సో system.out.printlnలో సింపుల్గా ఏం రాస్తాం, str1, దట్స్ ఇట్. ఇప్పుడు రన్ చేస్తే నాకు నార్మల్ హలో వస్తుంది, హలో వచ్చింది. ఓకే, సేమ్ నేను str ప్రింట్ చేస్తే హలో వరల్డ్ వస్తుంది. ఓకే, సో STRలో ఏం పెట్టినాం, హలో వరల్డ్ పెట్టాం కాబట్టి సో హలో వరల్డ్ వస్తుంది. సో ఇది ఒక 2 వేస్ అనమాట. బట్ ఈ స్ట్రింగ్ లిటరల్కి ఆబ్జెక్ట్ యూజ్ చేసి క్రియేట్ చేయడానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఓకే, సో ఇవి 2 వేస్ ఉన్నాయి. ఓకే, సో న్యూ కీవర్డ్ ఉపయోగించి ఇంకొకటి నార్మల్గా మనం ఇచ్చేస్తాం. ఓకే, మనకి ఇది ఈజీ కాబట్టి మనం ఎక్కువ ఇదే ఫాలో అవుతాం. ఓకే, దట్స్ ఇట్. అది సో బేసిక్గా స్ట్రింగ్ క్రియేట్ చేయడం ఎలాగా. ఓకే, బట్ మీరు ఒకవేళ పైథాన్ బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ మీకు ఆల్రెడీ కొంచెం పైథాన్ గురించి ఐడియా ఉందంటే, సో బేసిక్గా పైథాన్లో నేనైతే దీన్ని తీసేస్తున్నా. ఓకే, ఈ లైన్ మనకు అవసరం లేదు, తీసేస్తున్నా. సో పైథాన్లో మీరు గమనిస్తే ఇలా మీరు స్ట్రింగ్ ఇచ్చేసి సేమ్ ఇలాగే ఇలా స్ట్రింగ్ ఇచ్చేసారు మీరు, str = hello world అని ఇచ్చేసారు. దీంట్లో ఈ క్యారెక్టర్స్ నేను యాక్సెస్ చేసుకోవాలంటే, అంటే నాకు H అనే లెటర్ కావాలి ఈ స్ట్రింగ్లో నుంచి. సో దీన్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే పైథాన్లో ఏం చేస్తాం, బేసిక్గా 0 అని పెట్టేస్తాం. 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అరేలో మనం ఎలా అయితే ఇండెక్స్ చూసామో సేమ్ అలాగే స్ట్రింగ్లో కూడా ఇండెక్సెస్ ఉంటాయేమో ఇలా పెట్టేస్తారు. సో మీరు ఇలా జావాలో రన్ చేశారంటే మనకు రాదు, ఎర్రర్ వస్తుంది. సో అసలు స్ట్రింగ్లో ఇండెక్సెస్ అనే కాన్సెప్ట్ లేదు దీంట్లో. ఓకే, ఉంది బట్ ఇలా యాక్సెస్ ఇలా కాదనమాట. సో ఇలా బ్రాకెట్స్తో అయితే మనం అయితే చేయలేం. ఓకే, సో ఎలా చేయాలి మెథడ్ ఉంది ఒకటి. సో మెథడ్ ఉంది. సో ఏంటి మెథడ్, సేమ్ ఇంతకుముందర మనము ఎలా మనం అరేకి ఎలా వాడాం, లైక్ మనకు ఒకవేళ అరే నేమ్ అనేది ARR అనుకో, సో AR.length ఇలా వాడామనుకో మనకి లెంత్ అనే ఫంక్షన్ వస్తా అంట. సేమ్ అలాగే సేమ్ అంతే. సో ఇక్కడ str, ఆ వేరియబుల్ నేమ్ str కాబట్టి నేను str పెట్టాను, డాట్ పెట్టేశాను. గుడ్. సో తర్వాత దీనికి మెథడ్ ఉందన్నమాట. ఏం మెథడ్, సింపుల్, మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఆటోమేటిక్గా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. సో క్యార్ అట్, సో ఇలా ప్యాన్ అది ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. సో దీని లోపల 0 మెన్షన్ చేయండి, ఇదే ఇండెక్సెస్. ఇప్పుడు నాకు H వస్తుంది. ఓకే, క్యారెట్ అనేది ఫంక్షన్ అనమాట. ఇక్కడ చూడొచ్చు H అనేది వచ్చింది. ఓకే, ఇదే ఫంక్షన్. సో దీని లోపల నువ్వు 1 ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏముంది, ఈ ఉంది కాబట్టి ఈ వస్తుంది, ఈ వచ్చింది. సో అలాగే 2 ఇచ్చామనుకో, దట్స్ ఇట్, హెల్ వస్తుంది. తర్వాత ఇంకొక ఎల్ వస్తుంది. 3 ప్రింట్ చేసామంటే సో ఇది ఒక మెథడ్. సో ఈ క్యారెట్ అనేది ఎక్కడ వాడతాము, నేనైతే చూపిస్తాను మీకు. సో ఇక్కడ సో మనం ఇదే తీసుకుందాం. ఓకే, సో దీన్నే తీసుకుందాము. సో దీనికి ఇండెక్సెస్ ఉంటాయి, సేమ్ మీరు అరేలో ఎలా చూసారో సో అలా ఇండెక్సెస్ ఉంటాయి. సో దీనికి 0, సో కొంచెం సైజ్ అనేది కొంచెం
ఇలా పెడదాం. ఓకే, దీన్ని 1 అని, దీన్ని పక్క పక్కనే ఇద్దాం. ఎలాగో 1 minute ఇస్తాను నేను. సో దీన్ని 2 అని ఇచ్చేయి, దీన్ని 3, దీన్ని 4, కొంచెం అలా ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఓకే సెట్ అయింది. ఓకే, సో ఇది 0 ఇండెక్స్, దీన్ని మామూలుగానే చేద్దాం. ఓకే, మర్చిపోండి అలాగే ఉంది, నో ప్రాబ్లం. సో ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇండెక్సెస్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి అలా వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలంటే నేను చెప్తాను నీకు. దీనికి కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి, ఓకే ఇప్పుడు సెట్ అయింది. నాకు ఇప్పుడు ఈ జెడ్ అనే లెటర్ కావాలి. అప్పుడు నేను ఏ వాల్యూ నేను ఏం చేయాలి? సో దీని పేరు స్ట్రింగ్ అనే పేరు లైక్ నేమ్ అని తీసుకుందాం. సో దీని వేరియబుల్ నేమ్ వచ్చేసి నేమ్, ఇది వేరియబుల్ నేమ్. ఓకే, సో నాకు ఈ నేమ్ అనే వేరియబుల్లో నుంచి నాకు ఏం కావాలంటే జెడ్ అనే లెటర్ కావాలి. ఇక్కడ నుంచి కెన్జోలో నుంచి నాకు జెడ్ అనేది రావాలి. నేను ఏం చేస్తాను సింపుల్గా, సో నేమ్ నాకు కొంచెం అలా వస్తాం, జూమ్ తగ్గుదాం. సో నేమ్ డాట్ క్యారెట్. ఓకే, సో క్యారెట్ అని పెట్టేసి ప్యారంథసిస్ ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. సో దీని మధ్యలో సో జెడ్ కింద ఏముంది? 3 ఉంది కదా, సింపుల్ 3 పెట్టేసిండి, మనకి ఏమొస్తుంది? జెడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంతే. అంటే ఈ క్యారెట్ బేసికల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ స్ట్రింగ్ లోపల ఉండే లెటర్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే అందుకు యూజ్ చేస్తాం. దట్స్ ఇట్. అర్థమైంది కదా? సో ఈ మెథడ్ ఎందుకంటే స్ట్రింగ్ లోపల స్ట్రింగ్ అంటేనే అంది కదా, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ నాకు ఇండివిజువల్గా ఆ క్యారెక్టర్స్ కావాలంటే నేను అప్పుడు ఈ క్యారెట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. దట్స్ ఇట్. ఇలాగే ఇంకొక ఫంక్షన్ ఉంది. ఓకే, సేమ్ ఇలాగే ఇంకొక ఫంక్షన్ ఉంది. సో ఇప్పుడు మనం అరేస్లో లెంత్ ఎలాగో చూస్తాం మనము. సింపుల్ మనం ఇలా లెంత్ అనే రాసేస్తాం. సో ఏఆర్ డాట్ లెంత్ అని రాసేస్తాం. సో ఒకవేళ దీంట్లో నాకు లెంత్ కావాలంటే ఏం చేస్తామంటే సేమ్ ఇక్కడ వేరియబుల్ నేమ్ రాస్తాను, డాట్ లెంత్ అని పెట్టేస్తాను. బట్ అరేస్కి దీనికి ఏమంటే డిఫరెన్స్, అరేస్లో మనం ప్యారంథసిస్ ఇవ్వము, బట్ దీంట్లో ఈ ప్యారంథసిస్ అనేది ఇస్తాం. సో మనం ఇలా ఇవ్వకుండా నేను రన్ చేశాను అనుకో, రన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. సో స్ట్రింగ్లో అసలు లెంత్ అనే ఫంక్షన్ లేదు అని. సో లెంత్ ఉంది, బట్ చిన్న డిఫరెన్స్. నువ్వు స్ట్రింగ్లో ఇలా ప్యారంథసిస్ అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, నువ్వు అరేలో అవసరం లేదు. సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. సో 11 లెటర్స్ ఉన్నాయండి దీనిలో, కౌంట్ చేద్దాం. సో ఇది 1 2 3 4 5 6, ఇది ఒక స్పేస్ కూడా ఒక లెటరే, అది మైండ్లో పెట్టుకోండి మీరు. స్పేస్ కూడా ఒక లెటరే. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 లెటర్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకు 11 అయితే అవుట్పుట్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు ఇలా చేశానంటే 1 2 3 4 5, సో నాకు అవుట్పుట్లో 5 అని ఇస్తుంది. దట్స్ ఇట్. 5 అని ఇచ్చింది. సో అది బేసికల్గా. సో ఇప్పుడు మనం ఏమేమి చూస్తామో ఒక్కటి మనమైతే రివైజ్ చేసుకుందాం ఒక్కసారి. సో నేను ఏమేమి చూశాను? సో స్ట్రింగ్, సో str ఈక్వల్ టు హలో, ఇది క్రియేట్ చేయడం ఒక పద్ధతి. సో ఇంకొకటి ఏంటి? సో న్యూ స్ట్రింగ్ హలో. సో ఇది ఒకటి. ఓకే, ఇలా 2 వేస్ ఉన్నాయి. సో రెండిట్లో ఏం చేసినా కూడా మ్యాక్సిమం కామన్ ఉంటుంది, బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అది మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలా అప్డేట్ చేయాలి. ఓకే, సో అంటే లైక్ ఇప్పుడు హలో ఉంది. ఓకే, సో ఈ హలోది నేను ఇప్పుడు ప్రింట్ చేయాలి. సింపుల్ ఏం చేస్తాను? సో ఆ వేరియబుల్ నేను ప్రింట్ చేస్తే నాకైతే str అని ప్రింట్ చేస్తే దట్స్ ఇట్. నాకైతే సింపుల్గా ప్రింట్ అయిపోతుంది హలో అని. కమాన్, హలో అని ప్రింట్ అయిపోయింది. ఓకే, నాకు ఒకవేళ ఇండివిజువల్గా క్యారెక్టర్స్ నేను యాక్సెస్ చేసుకోవాలంటే ఇలా మనమైతే బ్రాకెట్స్ అయితే యూజ్ చేయకూడదు. str.caret. ఓకే, సో ఈ ఫంక్షన్ అయితే వాడాలి. సో దీని లోపల ఏ ఇండెక్స్లో వాల్యూ కావాలంటే అది ఇస్తుంది. ఒకవేళ ఇలాగే రన్ చేసామంటే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, టెస్ట్ చేయాలి కదా మనం కూడా. సో str.caret అని ఇచ్చింటే లైక్ ఎర్రర్ ఇచ్చింది, నువ్వు ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు అని. సో ఆర్గ్యుమెంట్స్ అంటే కూడా మాట్లాడుకుందాం. సో బేసిక్గా దీని లోపల నీకు ఏ ఇండెక్స్ కావాలో నువ్వు పంపించలేదు అంటుంది అంతే. సో నేను 5 ఇండెక్స్ పంపిస్తాను. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 0 1 2 3 4. సో 4 దానికి ఉన్నాయి, 5th ఇండెక్స్ అనేది లేదు. సో ఇప్పుడు కూడా ఎర్రర్, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అని. ఓకే, ఇచ్చిందా? స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. సో అక్కడ 4th దానికి ఉంది ఇండెక్సెస్ అనేది. నువ్వు 5th ఇండెక్స్ యాక్సెస్ చేసుకుంటే అలాగా. సో 4th ఇండెక్స్ చేసుకుంటే నాకు ఓ వస్తుంది. సో ఓ వచ్చింది. సో ఒకవేళ నీకు లెంత్ ఫంక్షన్ కావాలంటే డాట్ లెంత్ విత్ ప్యారంథసిస్. ఓకే, సో ఇంకొక ప్యారంథసిస్ ఇవ్వు. దట్స్ ఇట్.
సో ఇప్పుడు రన్ చేస్తే సో 5 ఇస్తుంది. సో 5 అది బేసిక్గా. సో ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో బేసిక్ థింగ్స్ ఏమైనా ఉన్నాయేమో. సో ఎలా స్ట్రింగ్ క్రియేట్ చేయాలో మనం చూసాం. సో కోర్ క్యారెక్టరిస్టిక్స్. సో బేసిక్గా ఇది మనం అయితే గుర్తుకు పెట్టుకోవాలి ఏంటంటే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబిలిటీ అనమాట. సో ఆ ఇమ్యూటబిలిటీ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో ఇమ్యూటబిలిటీ ఏంటంటే సో స్ట్రింగ్ అనేది ఒక్కసారి మనం క్రియేట్ చేశాక దాన్ని చేంజ్ చేసేకి ఉండదు అనమాట. సో మెథడ్స్ మనకు చాలా మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ మెథడ్స్ ఒక్కొక్క మెథడ్ ఏ దానికి యూజ్ చేస్తారో కూడా మనం అయితే మాట్లాడుకుందాం. ఇమ్యూటబిలిటీ అంటే ఇక్కడ చూడొచ్చు, వన్స్ క్రియేటెడ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కెనాట్ బి మాడిఫైడ్, ఎనీ ఆపరేషన్ దట్ అపియర్స్ టు ఆల్టర్ ఇట్ లైక్ కన్కాటినేషన్. సో కన్కాటినేషన్ అంటే ఏంటంటే ఒక 2 స్ట్రింగ్స్ని అతికించడం అనమాట. ఓకే, 2 స్ట్రింగ్స్ని అయితే అతికించడం. ఇప్పుడు మనమైతే ఎలాగో స్ట్రింగ్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మనం ఒక చిన్నది కంప్లీట్ చేస్తున్నాం. కన్కాటినేషన్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది కాబట్టి సో మనం ప్రీవియస్గా ఒక 2 లైక్ ఎలా అంటే మీకు చూపిస్తాను. లైక్ నా దగ్గర 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. సో స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు కెంజో పల్స్ అని చేద్దాం. ఓకే, సో కెంజో పల్స్ ఉంది. సో ఇంకొకటి ఏం చేద్దాం, ఓకే స్ట్రింగ్ నేమ్ 1 తీసుకొని సో ఈ కెంజో పల్స్ అనేది కింద ఇద్దాం. ఓకే, సో ఇలా ఇద్దాము. సో నాకు అవుట్పుట్లు ఏంటి రావాలంటే నాకు ఇవి 2 కలిసి రావాలన్నమాట. సో కెంజో పల్స్ అని కలిసి రావాలి. సో మనం నార్మల్గా ఎలా చేస్తా అంటే సో ఇక్కడ స్ట్రింగ్ నేమ్ పెట్టేస్తా అంటే సో తర్వాత ఇక్కడ ఒకే లైన్లో రావాలంటే ఇవి సో printlnలో నేమ్ 1. ఓకే, మనం వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చాము, బట్ మీరు అలా ఇవ్వకూడదు. ఏదైనా బాగుండేది అంటే ఇది చేసుకోండి. లైక్ ఏదో ఇచ్చింది ఎర్రర్. సో ఓకే ఎర్రర్, సో అవుట్ అని ఇచ్చాము. సో అవుట్ అనమాట. ఓకే, సో నేమ్స్ అనేది మీరు నేను ఇచ్చినట్లు వేరియబుల్ నేమ్స్ అనేది ఇవ్వకండి, నేమ్ 1 అని. సో మీరు ఏదన్నా దానికి లైక్ నేమ్ 1 అనేది ఏం మీనింగ్ ఇవ్వదు. సో మీనింగ్ ఉండే వేరియబుల్ నేమ్స్ అనేది మీరు చూస్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇచ్చా లైక్ సిస్టమ్ డాట్ ఓకే అవురా వాట్ మ్యాన్ ఇది అయిపోతుంది. ఓకే లెట్స్ రన్ ఇట్. ఓకే కెంజో పల్స్. ఓకే, సో మనం నార్మల్గా ఒక 2 అంటే మనం వేరియబుల్స్ కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా తీసుకోవాలన్నా మనం ఇలా చేసేవాళ్ళం. బట్ ఇది చాలా ఇన్కన్వీనియంట్ అనమాట. మనకు అనేది చాలా ఇంకొక లైన్ అనేది రాయాల్సి వస్తుంది. సో ఇది బేసిక్గా ఒకే లైన్లో రావాలంటే సింపుల్గా నువ్వు ఏం చేస్తావు అంటే పైకి వెళ్ళి నేమ్ పక్కన ప్లస్ పెట్టి నేమ్ 1 అని పెట్టు. దట్స్ ఇట్. సేమ్ అవుట్పుట్ ఇప్పుడు కూడా వస్తుంది. నేను రన్ చేస్తే సేమ్ అవుట్పుట్, ఇంకొక లైన్ రాయాల్సిన అవసరం లేదనమాట. చూసారా కెంజో పల్స్ సేమ్ వచ్చింది. ఓకే, సో ఇంకా దీని మధ్య నాకు స్పేస్ రావాలి. సో స్పేస్ రావాలంటే ఏం చేస్తాను, సో ఎట్లో దీని పక్కన ప్లస్ ఉంది. సో ప్లస్ అంటే ఏంటంటే రెండింటిని యాడ్ చేస్తుంది అనమాట. అంటే అతికిచ్చేస్తుంది స్ట్రింగ్ కాబట్టి. ఒకవేళ నువ్వు ఇంటీజర్స్ని కానీ ఫ్లోట్స్ కానీ యాడ్ చేస్తుంది. ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. సో స్ట్రింగ్ కాబట్టి కంబైన్ చేస్తుంది అనమాట. కంబైన్డ్, దీనే కన్కాటినేషన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు దీని మధ్య నాకు స్పేస్ రావాలి. సో సింపుల్గా ఏం చేస్తాను, సో ఇలా అర్థమవుతాను కదా. సో ఇలా పెట్టేసి ఒక స్పేస్ ఇస్తాం మధ్యలో. సో ఇప్పుడు రన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. సో చూడొచ్చు నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు, అసలు ఏం పెట్టావు నువ్వు, నాకేం అర్థమవుతా లేదా అంటుంది. ఓకే, ఏం చేయాలంటే కన్కాటినేషన్ అంటే ఏంటి, సింబల్ ప్లస్ కదా. సో ఇక్కడ ఒక ప్లస్ ఇవ్వు, ఇక్కడ ఒక ప్లస్ ఇవ్వు. అంటే ఏం చేసింది ఇన్నర్లో ఏం జరుగుతుందంటే ఓకే నేమ్ అనే వేరియబుల్లో ఏముంది, కెంజో ఉంది. ఓకే కెంజో తీసుకుంటాను నేను. ఓకే తర్వాత ఏంటంటే ప్లస్ అంటున్నాడు. సో ప్లస్ అంటే దీని తర్వాత ఏమవుతుందో దాన్ని యాడ్ చేయాలన్నమాట. ఓకే అని నేమ్ కెంజో ఉంది కదా. సో కెంజో తర్వాత ఈ స్పేస్ అనేది యాడ్ చేసుకుంటుంది. ఈ స్పేస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ ఉంటుంది. అంటే ఈ నేము ప్లస్ ఈ స్పేసే కాక ఇంకా యాడ్ చేయలేము. ఓకే, సో నేమ్ 1లో ఏముంది పల్స్. ఓకే, సో నేమ్లో ఉండే కెంజో తర్వాత ఒక స్పేస్, తర్వాత ఏం చేయాలి, తర్వాత కూడా నేమ్ 1లో ఉండే పల్స్ని నేను యాడ్ చేస్తున్నా. సో అలా అనుకొని మనకైతే అవుట్పుట్లో ఏమొస్తుంది, కెంజో స్పేస్ వచ్చి పల్స్ వస్తుంది. ఓకే, సో అది చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది కాదు, చాలా చిన్న కాన్సెప్టే. సో ఇది నేను స్ట్రింగ్స్ కాన్సెప్ట్ వచ్చాక చూద్దామని నేను ఇంత పెట్టా. ఓకే, సో అది బేసిక్గా. సో ప్లస్ ఆపరేటర్ అనేది ఎలా చేస్తుంది అంటే కంబైన్ చేస్తుంది అనమాట. దట్స్ ఇట్. అది సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇమ్యూటబుల్ అంటే ఒకసారి స్ట్రింగ్ అనేది క్రియేట్ చేశాక దాన్ని చేంజ్ చేయడం పాసిబుల్ కాదు అంటున్నాడు. సో వన్స్ క్రియేటెడ్ ఏ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కెనాట్ బి మాడిఫైడ్ ఎనీ ఆపరేషన్ దట్ అపియర్స్ టు ఆల్టర్ ఇట్. ఓకే, లైక్ కన్కాటినేషన్. సో ఒక స్ట్రింగ్ క్రియేట్ అయ్యాక మనం ఏ ఆపరేషన్ చేసినా కూడా అది స్ట్రింగ్ అనేది మోడిఫై కాదంట, కన్కాట్ అవుతుందంట. అదే అంటున్నాడు ఇక్కడ.
ఎనీ ఆపరేషన్స్ దట్ అపియర్స్ టు ఆల్టర్ ఇట్. ఓకే, సో అంటే ఆల్టర్ చేస్తుందంట, లైక్ కన్కాటినేషన్ యాక్చువల్లీ జనరేట్స్ ఏ కంప్లీట్లీ న్యూ స్ట్రింగ్. ఓకే, సో ఇది చాలా కొంచెం డెప్త్ కాన్సెప్ట్ అనమాట. ఏం లేదు, ప్రతిసారి మనం ఏమైతే కొన్ని ఆపరేషన్స్ చేస్తాం, సో ఆపరేషన్స్ చేసినప్పుడు ఈ స్ట్రింగ్ అనేది మనకు ఉండే స్ట్రింగ్కి కొంచెం యాడ్ చేయదన్నమాట. సో ఏం చేస్తుందంటే కొత్త మెమొరీలో కొత్త స్ట్రింగ్ క్రియేట్ చేస్తుంది. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో సింపుల్గా ఒక ఓవరాల్ ఇస్తున్నాను అంతే. సో ఇంకా ఈ థ్రెడ్ సేఫ్టీ కూడా మనకు అక్కర్లేదు. సో దాని గురించి మాట్లాడుకుందాం, బట్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, స్టార్టింగ్ స్ట్రింగ్స్ వీడియోలో ఇంత మనకు వద్దు. అండ్ దీంట్లో కామన్ మెథడ్స్ అయితే మనమైతే స్ట్రింగ్ దాంట్లో సో ఈ లెంత్ అనే ఫంక్షన్ చూసాం, క్యారెట్ చూసాం. ఓకే, సో ద స్ట్రింగ్ క్లాస్ ప్రొవైడ్స్ ఎ రిచ్ సెట్ ఆఫ్ బిల్డ్-ఇన్ మెథడ్స్. సో బిల్డ్-ఇన్ మెథడ్స్ అంటే సో మెథడ్స్ అంటే మనకి కొన్ని పనులు ఈజీ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రతిసారి మనకి లెంత్ ఫంక్షన్ మనమే రాసుకోవాలంటే ఎంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. సేమ్ అలాగే క్యారెట్. ఓకే, సో చాలా టైం పడుతుంది. సో బిల్డ్-ఇన్ ఆల్రెడీ జావాలో ఉంచే మనకి ఈ లాంగ్వేజ్ ఇచ్చాడనమాట. సో మనకి చాలా కొంచెం ఈజీ అవుతుంది, బర్డెన్ అనేది తగ్గుతుంది అనమాట. సో కొంచెం చాలా కోడ్ రాసే పని మనకు తగ్గుతుంది. సో లెంత్ అనే ఫంక్షన్ అంటే ఏంటి, రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనకైతే రిటర్న్ ఇస్తుంది. సో హలో డాట్ లెంత్ అంటే 5. సో ఇక్కడ ఏంటి, సో క్యారెట్, సో రిటర్న్స్ ద క్యారెక్టర్ అట్ ఏ స్పెసిఫిక్ పొజిషన్. సో స్పెసిఫిక్ పొజిషన్స్లో ఆ ఇండెక్స్ దగ్గర ఏ లెటర్ అయితే ఉందో సో ఆ లెటర్ని మనకి ఇస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ హలో డాట్ క్యారెట్ 1 ఇచ్చాడు. సో హలోలో ఈ 1 అనే ఇండెక్స్ ఎక్కడ వస్తుంది, 3 దగ్గర వస్తుంది. సో అవుట్పుట్లో మనకు 3 వస్తుంది. సో అలాగా. సో ఇక్కడ చాలా మెథడ్స్ ఉన్నాయి, నేను తర్వాత మాట్లాడతాను ఈ మెథడ్స్ గురించి. నెక్స్ట్ ఒక వీడియోనే చేద్దాం మెథడ్స్, ఓన్లీ మెథడ్స్ గురించి మాట్లాడకుండా, నో ప్రాబ్లం. సో మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, స్ట్రింగ్స్ మీద ఎక్స్ప్లోర్ చేయండి. సో బేసిక్గా అది సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో స్ట్రింగ్స్ ఎలా క్రియేట్ చేయాలో మనం చూసాం, అండ్ ఈ కన్కాటినేషన్ మెథడ్ గురించి చూసాం. కన్కాటినేషన్ ఎలా కన్కాట్ చేయాలి అనేది, యా, అండ్ మెథడ్స్ 2 మెథడ్స్ గురించి చూసాం. సో చాలా ఇంపార్టెంట్. మనం స్ట్రింగ్స్ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ 2 మెథడ్స్ వాడందే ఈ స్ట్రింగ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అవ్వదు. ఓకే, సో అది మైండ్లో పెట్టుకొని ఆ మెథడ్స్ అనేది మీకు గుర్తుండిపోతాయి. బట్ మీరు ఒకసారి ఈ VS కోడ్లో కానీ లైక్ ఇలా ఆన్లైన్ కంపైలర్ కానీ ఒకసారి రన్ చేసి చూడండి. ఓకే, దట్స్ ఇట్. సో అది వాళ్ళ వీడియో, అండ్ ఇంకొక మంచి వీడియో అయితే ముందరికి వచ్చేసాను. అందరికీ బాయ్ అన్నట్టు. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోకి నచ్చితే లైక్ వేసేసుకోండి. ఓకే, బాయ్.